మనం చేసే ప్రతి పని వెనుక ఒక కారణం ఉంటుంది. మనం పడే ప్రతి కష్టం వెనుక ఒక ప్రేరణ ఉంటుంది. మనం సాధించే ప్రతి విజయం వెనుక కూడా ఎవరో ఒకరి ఆనందముంటుంది. చాలామంది జీవితాల్లో ఆ కారణం, ఆ ప్రేరణ, ఆ ఆనందం మన కుటుంబం. మనం ఎవరికోసమే జీవిస్తాం? ఆ ఎవరో మన కుటుంబం. ఈ మాట ఒక్కసారి మనసు లోతుల్లోకి వెళ్ళి ఆలోచించుకుంటే మన మొత్తం జీవితానికి ఒక అర్థం దొరికినట్టు అనిపిస్తుంది. అవును కదా, మన ఉనికికి ఒక విలువ వచ్చినట్టుంటుంది. ఎందుకంటే కుటుంబమంటే కేవలం నలుగురు మనుషులు కలిసి ఒకే ఇంట్లో ఉండటం కాదు. అది మన బలం, కొన్నిసార్లు మన బలహీనత కూడా. అది మనకు అతి పెద్ద బాధ్యత. నిజానికి అదే మన ప్రపంచం. ఈ చిన్న ప్రపంచాన్ని కాపాడుకోవడానికే కదా మనమంతా ఇంతలా కష్టపడేది, ఇంతలా పోరాడేది. ఒక్క క్షణం పాటు ఈ ప్రపంచాన్ని, ఈ పరుగును, ఈ హడావిడిని పక్కన పెడదాం. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని మన వాళ్లను గుర్తు చేసుకుందాం. మనకోసం రాత్రి పగలు తేడా లేకుండా ఆలోచించే అమ్మానాన్నల ముఖాలు, వాళ్ల కళ్లల్లో మనమీద ఎంత నమ్మకముంటుందో కదా. వాళ్లు చేసిన త్యాగాలు, మనల్ని పెంచడానికి వాళ్లు ఎంత కష్టపడ్డారో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ప్రతి అడుగులో నీడలా మనకు తోడుగా నిల్చే మన జీవిత భాగస్వామి, మన సంతోషాన్ని తమ సంతోషంగా చూసుకునే ఆ మనిషిని గుర్తు చేసుకుందాం. ఇక మన పిల్లలు, వాళ్ల అమాయకమైన నవ్వులు, వాళ్ల భవిష్యత్తు గురించి మనం కనే కలలు, వాళ్ల కళ్లల్లో మనల్ని మనం చూసుకుంటున్నప్పుడు కలిగే ఆ అనుభూతి, దాన్ని మాటల్లో చెప్పలేం. ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఈ ముఖాలన్నీ కళ్లముందు కదులుతున్నప్పుడు మన గుండెల్లో ఒక భరోసా వస్తుంది. అదే సమయంలో ఒక బరువు, ఒక బాధ్యత కూడా తెలుస్తుంది. అన్నీ ఒకేసారి కలుగుతాయి. ఈ మొత్తం ప్రయాణం వాళ్లకోసమే. మనం వేసే ప్రతి అడుగు వాళ్ల మంచి భవిష్యత్తు కోసమే. సరే, మరి ఈరోజు మనం చేయబోయే ఈ ప్రయాణం కేవలం మాటల ప్రయాణం కాదు. ఇది మనల్ని మనం అర్థం చేసుకునే ఒక ప్రయత్నం, మన జీవితాన్ని ఒక సరైన దారిలో పెట్టుకోవడానికి అవసరమైన ఒక ఆలోచనల ప్రయాణం అన్నమాట. ఈ ప్రయాణంలో మనం 6 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. మొదటిది మనకు పునాది లాంటి కుటుంబం గురించి, తరువాత మనల్ని ముందుకు నడిపించే ఆలోచన గురించి, ఆ తర్వాత మన కుటుంబానికి మనమివ్వాల్సిన భద్రత గురించి, అక్కడి నుండి మన చుట్టూ ఉన్న సమాజం పట్ల మన కర్తవ్యం గురించి, ఆపై మన దినచర్యను, మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే జీవనం గురించి, చివరిగా వీటన్నింటినీ కలిపి మన జీవితానికి అసలైన అర్థాన్నిచ్చే విలువల గురించి. ఇది మన జీవితానికి ఒక మార్గదర్శి లాంటిది అనుకోవచ్చు. మన ప్రయాణంలో మొదటి అడుగు మన అస్తిత్వానికి మూలమైన కుటుంబం. కుటుంబమంటే కేవలం ప్రేమ, ఆప్యాయతలు మాత్రమే కాదు. అది మనకు అతిపెద్ద బాధ్యత. అదే సమయంలో ఈ ప్రపంచంలో మనకి ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా సరే తట్టుకునే బలాన్నిచ్చేది కూడా ఆ కుటుంబమే. అయితే ఆ బలాన్ని మనం సరిగ్గా వాడుకోవాలి అంటే ముందు ఆ బాధ్యతను మనం సరిగ్గా గుర్తించాలి. కుటుంబం కోసం బ్రతకడమంటే వాళ్లతో కలిసి సమయం గడపటం మాత్రమే కాదు, వాళ్ల భవిష్యత్తు కోసం ఒక బలమైన పునాదిని నిర్మించడం, వాళ్ల రేపటి రోజు ఈ రోజు కన్నా బాగుండాలి అనే ప్రతిక్షణం తపించడం. ఆ తపనే మనల్ని ముందుకు నడిపించాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరం మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక అతి ముఖ్యమైన ప్రశ్న ఇది. నేను వెళ్తున్న దారి సరైనదేనా? నేను చేస్తున్న ఉద్యోగం, నేను తీసుకుంటున్న నిర్ణయాలు, నా రోజువారీ పనులు, ఇవన్నీ నిజంగా నా కుటుంబానికి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వగలవా? లేక కేవలం ఈ రోజు అవసరాలు తీర్చడం కోసమే నేను బ్రతుకుతున్నానా? ఒక 10-20 ఏళ్ల తర్వాత కూడా నా కుటుంబం తలెత్తుకుని గర్వంగా నిలబడేలా నా ప్రయాణం సాగుతోందా? ఈ ప్రశ్న మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని మేల్కొల్పడానికి, మన ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవడానికి, మన గమ్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకోవడానికి. ఎందుకంటే దారి తప్పిందని గమ్యం చేరాక బాధపడటం కన్నా ప్రయాణంలోనే ఉంటూ మనని మనం సరిచేసుకోవడం ఎంతో తెలివైన పని కదా. జీవితంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనల్ని 2 శక్తులు నడిపిస్తూ ఉంటాయి. ఒకటి భావోద్వేగం, 2 బాధ్యత. భావోద్వేగం అనేదొక నీటి అలలాంటిది, తాత్కాలికం. కోపం, ఆనందం, బాధ ఇవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. వాటి ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు కూడా అస్థిరంగా ఉంటాయి. చాలాసార్లు మనల్ని తప్పుదారి పట్టిస్తాయి. వాళ్ళు నన్ను అలా అన్నారని ఇలా చేశాను, నాకు కోపమొచ్చి ఆ పని చేశాను అనే మాటలు బలహీనతకు చిహ్నాలు. కాని బాధ్యత అలా కాదు. అది భూమిలాంటిది, శాశ్వతం. అది మన అంతరాత్మ నుండి వస్తుంది. ఒక కుటుంబ పెద్దగా, ఒక బిడ్డగా, ఒక భర్తగా లేదా భార్యగా మన బాధ్యత ఏంటి అని ఆలోచించి తీసుకున్న నిర్ణయం స్థిరంగా ఉంటుంది. అది మన కుటుంబానికి భద్రతను, ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది. ఒక బలమైన వ్యక్తి భావోద్వేగాలకు స్పందించడు, తన బాధ్యతకు జవాబుదారీగా ఉంటాడు. అందుకే అతని నిర్ణయాల్లో తొందరపాటు ఉండదు, దీర్ఘకాలిక ఆలోచన ఉంటుంది. సరే, మన ప్రయాణంలో 2వ మజిలీకొచ్చాం, ఆలోచన.
కుటుంబం పట్ల బాధ్యత ఉంది, వాళ్ళకి మంచి చెయ్యాలనే తపన ఉంది. కాని అదొక్కటే సరిపోదు. ఆ మంచి చెయ్యటానికి సరైన దారి తెలియాలి కదా. సరైన ఆలోచన, సరైన జ్ఞానం లేకపోతే మంచి చెయ్యబోయి చెడు చేసిన వాళ్ళమవుతాం. ప్రేమ గుడ్డిది కావచ్చు, కాని బాధ్యతకు కళ్ళుండాలి. ఆ కళ్ళే జ్ఞానం. మన కుటుంబ భవిష్యత్తును కాపాడటానికి, వాళ్లకొక మంచి జీవితాన్నివ్వటానికి మన ఆలోచనలు జ్ఞానంతో నిండి ఉండాలి. మనం తీసుకునే ప్రతీ నిర్ణయం వెనుక లోతైన విశ్లేషణ, అవగాహన ఉండాలి. తెలియకపోవడమనేది ఒక చిన్న విషయం కాదు. అది మనల్ని, మన కుటుంబాన్ని చాలా రకాలుగా నష్టపరుస్తుంది. ఉదాహరణకి, సరైన ఆర్థిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఏమవుతోంది? ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును ఎవరో చెప్పారని తప్పుడు పథకాలలో పెట్టి పోగొట్టుకుంటాం. అవసరంలేని అప్పులు చేసి వాటిని తీర్చలేక జీవితాంతం సతమతమవుతాం. అలాగే మనుష్యులను, వాళ్ళ మనస్తత్వాలను అర్థం చేసుకోకపోవడం వల్ల చిన్న చిన్న విషయాలకే మన బంధాలను మనమే పాడుచేసుకుంటాం. ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలియక మనవాళ్లనే దూరం చేసుకుంటాం. ఇక చుట్టూ ఉన్న ప్రపంచం గురించి, వస్తున్న మార్పుల గురించి తెలుసుకోకపోవడం వల్ల మనకొచ్చే మంచి అవకాశాలను గుర్తించలేక చేజార్చుకుంటాం. వీటన్నిటి చివరి ఫలితం ఏంటి? అనవసరమైన ఒత్తిడి. మనం కొంచెం తెలుసుకొని ఉంటే, కొంచెం ఆలోచించి ఉంటే నివారించగలిగే ఎన్నో సమస్యలను మన నెత్తిన వేసుకొని మన ప్రశాంతతను, మన కుటుంబ సంతోషాన్ని మన చేతులతోనే పాడుచేసుకుంటాం. అందుకే నేర్చుకోవడమనేది జీవితాంతం కొనసాగే ఒక ప్రక్రియగా ఉండాలి. జ్ఞానాన్ని సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని ఉపయోగించేటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. కంగారులో, ఆందోళనలో, ఒత్తిడిలో తీసుకున్న ఏ నిర్ణయమూ ఎప్పటికీ సరైనది కాదు. ఒక బిందెలో నీళ్లు పోసి బాగా కదిపామనుకోండి, అందులో ఉన్న మట్టెంతా పైకి వచ్చి నీళ్లు మసకబారతాయి. అడుగునేముందో కనిపించదు. అదే బిందెను కాసేపు కదపకుండా వదిలేస్తే మట్టెంతా కిందకి వెళ్ళి నీళ్లు తేటగా అవుతాయి. అప్పుడు అడుగున ఉన్నది స్పష్టంగా కనిపిస్తుంది. మనస్సు కూడా అంతే. సమస్య వచ్చినప్పుడు మనస్సు కల్లోలంగా ఉంటే పరిష్కారం కనిపించదు. దాన్ని ప్రశాంతంగా ఉంచగలిగితే సమస్యకు పరిష్కారం స్పష్టంగా కనిపిస్తుంది. దీర్ఘకాలంలో ఏది మంచిదో, ఏది చెడో అర్థమవుతుంది. అందుకే రోజూ కాసేపు మనతో మనం గడపాలి. ధ్యానం ద్వారానో, ప్రకృతిలో నడవడం ద్వారానో మనస్సును నిలకడగా ఉంచుకునే సాధన చెయ్యాలి. ప్రశాంతమైన మనసే మనకు అతి పెద్ద ఆస్తి. అదే మనకు సరైన దారిని చూపిస్తుంది. ఇప్పుడు మనం మన జ్ఞానాన్ని, మన ఆలోచనను ఆచరణలో పెట్టాల్సిన ఒక అతి ముఖ్యమైన రంగం గురించి మాట్లాడుకుందాం. అదే ఆర్థిక భద్రత. డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే, దాన్ని నియంత్రించడం, దాన్ని మన కుటుంబ భద్రత కోసం వాడుకోవడం మరొక ఎత్తు. చాలామంది డబ్బు సంపాదన మీద పెట్టే శ్రద్ధ దాన్ని ఎలా ఖర్చు చేయాలి, ఎలా కాపాడుకోవాలి, ఎలా పెంచాలి అనే దానిమీద పెట్టరు. గుర్తుంచుకోండి, డబ్బు మనల్ని నియంత్రించడం కాదు, మనం డబ్బుని నియంత్రించాలి. అది మన కుటుంబానికి ఒక రక్షణ కవచంలా మారాలి తప్ప మన మెడకు ఉరితాడులా ఎప్పటికీ మారకూడదు. ఆర్థిక నిర్ణయాలలో ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చే ఒక పెద్ద ప్రశ్న ఇది: సొంత ఇల్లు. ఇది ఒక కల, ఒక భద్రతకు చిహ్నం, సమాజంలో ఒక గౌరవం. కాని ఈ కలను నెరవేర్చుకోవడంలో చాలామంది తొందరపడి తప్పులు చేస్తూ ఉంటారు. సొంత ఇల్లు ఎప్పుడు కొనాలి? 25 ఏళ్ల వయసులోనా? 35 ఏళ్ల వయసులోనా? మన ఆర్థిక పరిస్థితి ఏమిటి? ఈ నిర్ణయం మన భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ ప్రశ్నలకు సరైన సమాధానం తెలుసుకోకుండా ముందడుగు వేయడం మన కాళ్లకు మనమే సంకెళ్లు వేసుకోవడంతో సమానం. ఇల్లు కొనే వయస్సు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో కొంచెం లోతుగా ఆలోచిద్దాం. ఉదాహరణకు 25 ఏళ్ల వయసులో ఉన్నారనుకుందాం. కెరీర్ అప్పుడే మొదలవుతుంది. ఆ సమయంలోనే ఒక పెద్ద ఇంటి అప్పు నెత్తిన పెట్టుకుంటే ఏమవుతుంది? అది మన స్వేచ్ఛకు ఒక పెద్ద అడ్డంకిగా మారవచ్చు. రేపొక మంచి ఉద్యోగం వేరే ఊర్లో వస్తే వెళ్లడానికి ఆలోచిస్తాం. సొంతంగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలంటే భయపడతాం. ఈ అప్పు మనల్ని కట్టిపడేస్తుంది. అదే 30 ఏళ్ల వయస్సులో బహుశా అప్పటికే పెళ్లయ్యుంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ఇద్దరి సంపాదనను బట్టి, ఇద్దరి అవసరాలను బట్టి ఒక నిర్ణయం తీసుకోవచ్చు. అది మరింత పరిణితితో కూడిన బలమైన నిర్ణయమవుతుంది. ఇక 35 ఏళ్ల వయసప్పుడు కెరీర్లో ఒక స్థిరత్వం వస్తుంది. ఆర్థికంగా కూడా కాస్త నిలదొక్కుని ఉంటారు. అప్పుడు ఇల్లు కొంటే అది అప్పులా కాకుండా ఒక ఆస్తిలా, ఒక భద్రతలా అనిపిస్తుంది. కాబట్టి పక్కవాళ్లు కొన్నారని, బంధువులు అడుగుతున్నారని కాకుండా మన జీవిత దశకు, మన ఆర్థిక స్తోమతకు ఏది సరిపోతుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది చాలా శక్తివంతమైన మాట, ఆలోచించాల్సిన మాట. మనం ఇంటిని మాత్రమే అప్పుతో కొనడం లేదు, మన స్వేచ్ఛను కూడా తాకట్టు పెడుతున్నాం. ముఖ్యంగా సరైన సమయం రాకముందే మన శక్తికి మించి అప్పు చేసినప్పుడు ఇది అక్షరాల నిజం.
నచ్చని ఉద్యోగంలో ఏళ్ల తరబడి కొనసాగాల్సొస్తుంది. ఎందుకంటే నెల తిరిగేసరికి వాయిదా కట్టాలి. జీవితంలో రిస్క్ తీసుకోవడానికి భయపడతాం. జీవితాన్ని మన ఇష్టప్రకారం మలుచుకున్న అవకాశాన్ని కోల్పోతాం. కొన్నిసార్లు ఈ ఆర్థిక ఒత్తిడి భార్యాభర్తల మధ్య సంబంధాలను కూడా దెబ్బతీస్తుంది. ఇల్లు అనేది మనకు ప్రశాంతతనివ్వాలి కాని జీవితాంతం ఒక భారంగా, ఒక పీడకలలా మారకూడదు. అందుకే ఇంటి కలను నెరవేర్చుకోవడంలో ఆవేశం కాదు, ఆలోచన ముఖ్యం. ఆర్థిక సంక్షోభమనేది హఠాత్తుగా ఒక్క రోజులో వచ్చేది కాదు. అది చాలా మెల్లగా, మనకు తెలియకుండానే మొదలవుతుంది. దాని మొదటి అడుగు అనవసరమైన ఖర్చు. మనకు అవసరం లేని వస్తువును ఇతరులను చూసో వాళ్లతో పోటీపడో కొనడం. ఆ ఖర్చు కోసం చేతిలో డబ్బు లేకపోతే వెంటనే రెండవ అడుగు వేస్తాం. ఒక చిన్న అప్పు. అది క్రెడిట్ కార్డు కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు. చిన్న అప్పే కదా, వచ్చే నెల జీతంతో తీర్చేయొచ్చు అని మనల్ని మనం మోసం చేసుకుంటాం. కానీ మూడవ దశలో అసలు కథ మొదలవుతుంది. ఆ చిన్న అప్పు మీద వడ్డీ పెరగడం మొదలవుతుంది. మనం అసలు కట్టలేనప్పుడు వడ్డీ మీద వడ్డీ పెరిగి ఆ చిన్న అప్పు ఒక భూతంలా తయారవుతుంది. ఇక నాలుగవ దశ పెద్ద ఆర్థిక సంక్షోభం. ఒక అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు, దాన్ని తీర్చడానికి మరొక అప్పు. ఈ విష వలయంలో పూర్తిగా చిక్కుకుపోయి మనం సంపాదించేది మొత్తం వడ్డీలకే పోతుంది. చివరికి కుటుంబ అవసరాలు కూడా తీర్చలేని నిస్సహాయ స్థితికి చేరుకుంటాం. ఈ కథ ఎక్కడో జరగదు, మన చుట్టూ ఉన్న చాలామంది జీవితాల్లో ఇదే జరుగుతుంది. దీనికి మూల కారణం ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం. మన ప్రయాణంలో తర్వాతి మజిలీ సమాజం. మనల్ని మనం కాపాడుకొని మన కుటుంబాన్ని ఒక బలమైన స్థితిలో నిలబెట్టిన తర్వాత మన బాధ్యత అక్కడతో అయిపోదు. నిజమైన ఎదుగుదల, నిజమైన బలమంటే మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్లను కూడా పైకి తీసుకురావడం. మనం ఈ సమాజం నుండి ఎంతో తీసుకుంటాం, దానికి తిరిగి ఇవ్వడం మన ధర్మం. జీవితం కేవలం మన కుటుంబం చుట్టూ తిరిగితే అది చాలా సంకుచితమైపోతుంది. మన జీవితానికి ఒక విశాలమైన అర్థం రావాలంటే మనం ఇతరుల కోసం కూడా జీవించాలి. సహాయం అనగానే అందరికీ ముందుగా డబ్బే గుర్తొస్తుంది. కాని సహాయం చేయడానికి ఎన్నో మార్గాలున్నాయి. కష్టాల్లో ఉన్న స్నేహితుడికి భుజం తట్టి ధైర్యం చెప్పే ఒక మంచి మాట కూడా గొప్ప సహాయమే. దారి తప్పిన ఒక యువకుడికి సరైన మార్గం చూపించే ఒక సలహా కూడా సహాయమే. కింద పడిన వాణ్ణి చేయిపట్టి లేపడం, అవసరంలో ఉన్నవాడికి శారీరకంగా సాయపడటం కూడా సహాయమే. అన్నిటికన్నా ముఖ్యంగా మనం కష్టపడి సంపాదించుకున్న జ్ఞానాన్ని, అనుభవాన్ని నలుగురికి పంచడం, వాళ్లు మనలాంటి తప్పులు చేయకుండా చూడటం కూడా గొప్ప సహాయమే. మనమొకరికి దారి చూపించినప్పుడు వాళ్లు ఇంకొకరికి దారి చూపిస్తారు. అలా ఒక మంచి గొలుసుకట్టు మొదలవుతుంది. డబ్బుతో చేసే సహాయం ఆ రోజు అవసరం తీరుస్తుంది, కాని జ్ఞానంతో, మాటతో చేసే సహాయం వాళ్ల జీవితాన్నే మార్చవచ్చు. మనం సంపాదించుకున్న గౌరవం, మనం పంచిన మంచి, అవే మన నిజమైన ఆస్తి. ఇప్పటిదాకా మనం కుటుంబం, ఆలోచన, భద్రత, సమాజం గురించి మాట్లాడుకున్నాం. కాని పెద్ద పెద్ద ఆశయాలన్నీ నిజం కావాలంటే మన పునాది సరిగ్గా ఉండాలి. ఆ పునాదే మన జీవనం, అంటే మన రోజువారీ అలవాట్లు. భవిష్యత్ అనేది ఏదో ఒక రోజు మనం తీసుకునే ఒక పెద్ద నిర్ణయం మీద ఆధారపడి ఉండదు. అది మనం ప్రతిరోజూ మనకి తెలియకుండానే చేసే చిన్న చిన్న పనుల మీద, మన అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. మన అలవాట్లే మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. మన వ్యక్తిత్వమే మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది. ఇది ప్రతి తల్లిదండ్రి గుండెల్లో ముద్రించుకోవాల్సిన ఒక జీవిత సత్యం. మనం మన పిల్లలకు గంటల తరబడి నీతులు చెప్పొచ్చు. నిజాయితీగా ఉండాలి, కష్టపడి చదవాలి, పెద్దలను గౌరవించాలి అని పెద్ద పెద్ద ఉపన్యాసాలివ్వొచ్చు. కాని నిజం చెప్పాలంటే వాళ్లు మనం చెప్పేది వినరు. మనం చేసేదానే చూస్తారు. మనం నిజాయితీగా ఉంటున్నామా, మనం కష్టపడి పనిచేస్తున్నామా, మనం మన తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నాం, వాళ్లు గమనించేది ఇది. మన మాటల కన్నా మన చేతలే వాళ్లమీద 100 రెట్లు ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. మనం వాళ్లకొక మంచి భవిష్యత్తును ఇవ్వాలనుకుంటే ముందు మనం ఒక మంచి ఉదాహరణగా జీవించి చూపించాలి. మన అలవాట్లే, మన నడవడికే వాళ్లకు మనమిచ్చే అతిపెద్ద వారసత్వం. చిన్న అలవాట్ల శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. చూడటానికి అవి చాలా చిన్నవిగా అనిపించవచ్చు, కాని కాలక్రమేణా అవి అద్భుతమైన ఫలితాలనిస్తాయి. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ప్రతిరోజూ కేవలం 15 నిమిషాలు ఒక మంచి పుస్తకం చదివే అలవాటు చేసుకున్నామనుకోండి, ఒక్క రోజులో పెద్ద మార్పేమీ కనిపించదు. కాని ఒక ఏడాది గడిచేసరికి దాదాపు 10 మంచి పుస్తకాలను చదివేసి ఉంటారు. ఆ 10 పుస్తకాల జ్ఞానం మన ఆలోచనా విధానాన్ని ఎంతగా మారుస్తుందో కదా. అదే అలవాటును 10 ఏళ్లపాటు కొనసాగిస్తే మనం ఎంచుకున్న ఒక విషయంలో నిపుణుడిగా మారే అవకాశముంది. ఒక చిన్న మంచి అలవాటు చక్రవడ్డీలాగా పనిచేసి 10 ఏళ్లలో మన జీవితాన్ని ఊహించని స్థాయికి తీసుకువెళ్తుంది. అలాగే ఒక చిన్న చెడ్డ అలవాటు కూడా మన జీవితాన్ని పాతాళానికి తొక్కేయగలదు. కాబట్టి మన అలవాట్లను మనం చాలా తెలివిగా ఎంచుకోవాలి. మన ప్రయాణంలో చివరి
ఇంకా అత్యంత ముఖ్యమైన మజిలీకి వచ్చాం, విలువలు. ఇప్పుడుదాకా మనం మాట్లాడుకున్న కుటుంబం, ఆలోచన, భద్రత, సమాజం, జీవనం, ఈ 5 స్తంభాలను కలిపి గట్టిగా ఉంచే సిమెంట్ లాంటివి ఈ విలువలు. విలువలు లేని జీవితం పునాది లేని పెద్ద భవనం లాంటిది. చూడ్డానికి ఎంత అందంగా కనిపించినా ఒక చిన్న గాలివాన వస్తే చాలు, కూలిపోతుంది. మన జీవితానికి ఒక అర్థాన్ని, ఒక గమ్యాన్ని, ఒక స్థిరత్వాన్ని ఇచ్చేవి మన విలువలే. చాలామంది జీవితాన్ని వేర్వేరు పెట్టెల్లా చూస్తారు. ఇది కుటుంబ జీవితం, ఇది ఆఫీసు జీవితం, ఇది స్నేహితులతో జీవితం అని విడదీస్తారు. ఒకచోట ఒకలా, ఇంకోచోట ఇంకోలా ప్రవర్తిస్తారు. కాని అది సరైన పద్ధతి కాదు. కుటుంబం, డబ్బు, జ్ఞానం, సమాజం ఇవన్నీ వేరువేరు కాదు. అన్ని కలిపిందే జీవితం. మనం తీసుకునే ప్రతి ఆర్థిక నిర్ణయం మన కుటుంబంపై ప్రభావం చూపుతుంది. మనం సంపాదించే జ్ఞానం మన సమాజానికి ఉపయోగపడాలి. మనం పాటించే విలువల వల్లే మన కుటుంబం మనల్ని గౌరవిస్తుంది. ఈ అన్ని అంశాలను వేరుచేయకుండా ఒకే సూత్రంతో, ఒకే విలువలతో జీవించడమే సమగ్రమైన, అర్థవంతమైన జీవితం. మన నిర్ణయాలన్నీ నిజాయితీ, బాధ్యత, ప్రేమ, కరుణ అనే విలువల ఆధారంగా ఉన్నప్పుడు జీవితంలోని అన్ని రంగాలలో మనం సరైన దారిలోనే పయనిస్తాం. చివరిగా ఒక్క మాట. మన జీవితాంతం ఆస్తులు, అంతస్తులు, డబ్బు సంపాదించడానికి కష్టపడతాం. వాటిలో ఏ తప్పు లేదు. కాని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిందేమిటంటే, ఈ లోకం విడిచి వెళ్లేటప్పుడు మనం సంపాదించిన ఒక్క రూపాయి కూడా మనతో రాదు. మరి మనతో వచ్చేదేంటి? మనం పోయిన తర్వాత కూడా మనల్ని బ్రతికించేదేమిటి? మనం జీవించిన విధానం, మనం ఇతరులకు పంచిన ప్రేమ, మనం చూపించిన దయ, మనం నిలబెట్టిన నిజాయితీ, మన పిల్లలకు మనం నేర్పిన విలువలు, మన సహాయం చేసిన వారి మనసుల్లో మనం మిగిల్చి వెళ్లే ఒక మంచి జ్ఞాపకం. అదే మన నిజమైన సంపాదన. అదే మనల్ని తరతరాలు బ్రతికిస్తుంది. ఈరోజు మనం మాట్లాడుకున్న మాటలు, ఈ ఆలోచనలు కేవలం వినడానికి మాత్రమే కాదు, మన జీవితంలోకి, మన ఆచరణలోకి తీసుకోవడానికి, మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి, మన కుటుంబానికి ఒక మంచి భవిష్యత్తును ఇవ్వడానికి. ఇలాంటి ఆలోచనలు మన కుటుంబానికి, మన సమాజానికి ఇప్పుడు ఎంతో అవసరం అని మనస్ఫూర్తిగా అనిపిస్తే, మళ్ళీ ఇలాంటి విలువలను గుర్తుచేసే మాటలు కావాలని మనసు కోరుకుంటే, ఈ ప్రయాణంలో కలిసి ముందుకు సాగుదాం. ఎందుకంటే మంచి ఆలోచనలను పంచుకోవడం కూడా మనం సమాజానికి చేసే ఒక సేవ.